హలో, లిసన్ టు మీ ఫస్ట్. ఈనాటి నుంచి మీ ముఠాతో నాకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. మీకు తెలిసిన శశిభూషణ్ నిన్న రాత్రితోనే మరణించాడు. ఈ రోజు నుంచి కొత్త శశిభూషణ్ కొత్త జీవితం మొదలెడుతున్నాడు. బెదిరించినా భయపెట్టినా లాభం లేదు. నన్ను వదులుకోండి, నన్ను మర్చిపోండి. ఇవే నా పాత జీవితానికి ఆఖరి మాట. బాయ్. రామయ్య. అయ్యగారు, ఆ వెలుగు చూసావా రామయ్య? అది రోజు ఉదయించే సూర్యుడు వెలుగు కాదయ్య. నా చీకటి బ్రతుకులో మొదటిసారిగా ఉదయించిన సూర్యుడు. ఆ వెలుగులో కొత్త అందాలతో నా కొత్త జీవితం ప్రారంభమవుతుంది. రామయ్య, నాకు సహాయం చేయాలి. ఏమిటి అయ్యగారు? నాకు ఈ రోజు నీ బట్టల జత ఒకటి కావాలి. అయ్యగారు, ఆశ్చర్యపో, నిజంగానే. ఆస్తి అంతస్తు ఏదీ ప్రదర్శించని అతి మామూలు దుస్తులు కావాలి. నా సంపాదనతో కొన్నది ఏదీ నా దగ్గర ఉండకూడదని నా కొడుకు చెప్పాడు. అందుకే నీ దుస్తులు నాకు అవి ధరించి అతి సామాన్యమైన మనిషిగా నా కొడుకు దగ్గర పెడతాను. అలాగే అయ్యగారు. రాజా! డాడీ, నా కోసం వస్తున్నారా? డాడీ! రాజా! ఏమిటి ఘోరం? మై డియర్ సన్, దారి తప్పిన మనిషి ముగింపు ఇలా దారుణంగా ఉంటుందని నాకెప్పుడో తెలుసు. డాడీ! రాజా, జీవితంలో అన్నీ పోగొట్టుకున్నావాణ్ణి. నాకు మిగిలిందల్లా నువ్వు ఒక్కడివి. నీకు దూరమై ఒంటరిగా బ్రతకడం కంటే మంచివాడుగా మారి ఇలా మరణించడమే మంచిదనుకున్నా. డాడీ! ఎవరు ఎవరు మిమ్మల్ని దెబ్బతీసింది? ఎవరు? నా మాటలు విని మారిపోయి వస్తున్న మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించింది ఎవరు? ఎవరు డాడీ? ఎవరు? చెప్పలేను. రాజా, రాజా, మొదటిసారిగా మీకోసం నేను తప్పు చేశాను. ఆ తరువాత మిమ్మల్ని చంపుతామని బెదిరించి నా చేత వాళ్ళు తప్పులు చేయించారు. మీకోసం, మీ మంచి కోసం అడ్డదారి నడిచిన నేను అన్నీ మర్చిపోవాలని తాగుడికి దగ్గరయ్యాను, బిడ్డలకు దూరం అయ్యాను. ఇప్పుడు ఇలా వెళ్ళిపోతున్నాను. అలా అనకండి డాడీ. అన్యాయంగా మిమ్మల్ని అంతం చేయడానికి ప్రయత్నించిన ఆ మనుషులెవరు? వాళ్ళంతా నేను చూస్తాను. చెప్పండి డాడీ. నో నో, ఐ వోంట్ టెల్ యూ. డాడీ! రాజా, సుఖంగా బ్రతకవలసిన నువ్వు ఆ రాక్షసుల జోలికి పోయి ప్రమాదం తెచ్చుకోవడం నేను సహించలేను. రాజా, డాడీ! రాజా, నిండు మనసుతో ప్రేమించే కన్న కొడుకు చేతిలో కన్ను మూయటం కంటే నాకు వేరే అదృష్టం ఏం కావాలి? డాడీ! ఏం కావాలి? డాడీ! గుడ్ బై మై సన్. డాడీ! డాడీ, మీ చావుకు కారకులెవరో మీరు చెప్పకపోవచ్చు, కానీ నేను తెలుసుకుంటాను. కన్న కొడుకుగా నా తండ్రిని తప్పిన వాళ్ళ అంతం చూడటం నా కర్తవ్యం. ఆ నా కర్తవ్యం నెరవేరుస్తానని మీ చిట్టి మీద ప్రమాణం చేస్తున్నా. మిస్టర్ రాజా, మీ నాన్నగారి వీలునామాలో స్థిర చిరాస్తులన్నీ అనాథ శరణాలయాలకి, వికలాంగుల శరణాలయాలకి అందజేయాలని రాశారు. నాకు రాసిన లెటర్లో కూడా
కావాలనే తాను ఇలా చేస్తున్నానని, దీనివల్ల తనకు ఆత్మశాంతి, తన బిడ్డలకు మనశ్శాంతి కలుగుతుందని కూడా రాశారు. ఎంత పెద్ద మనసు అయ్యగారిది. లక్షలు సంపాదించి సొరశాపల్లా బలిసిన ఏ ఒక్క నా కొడుక్కి రూపాయి దానం చేయటానికి మనసు ఒప్పదు. నిజంగా అయ్యగారిది సముద్రం అంత విశాలమైన మనసు. మిస్టర్ రాజా, ఈ డాక్యుమెంట్స్ అవి కాపీ ఒకటి మీ దగ్గర ఉంచండి. నేను వెళ్ళొస్తా. అన్నయ్య, ఇంత మంచి మనసున్న డాడీని భగవంతుడు ఎందుకన్నయ్య మన్నించి దూరం చేశాడు? లేదమ్మా, భగవంతుడు కాదమ్మా, పగబట్టిన కిరాతకులెవరో మన డాడీని చంపారు. వాళ్ళంతా చూస్తాం. రాజాబాబు, పొన్నునాటి సముద్రం లాగా ఆవేశంతో పొంగబాక. చూడు, పెద్దయ్య గారు ఏటన్నారన్నావు? ఆ పాపిస్నాయల జోలికి పోకుండా నీ మానాన్ని నిన్ను ఉండమన్నారు కదా. ఆడి చెప్పినట్టు ఆడి జోలికి వెళ్లకుండా ఇళ్లలో గాజు పెట్టెల్లో పెంచే పెంపుడు చేపలాగా హాయిగా ఉండు. ఎవరు నన్ను ఆపలేరు. నా గుండెలో మంటే చల్లార్చలేరు. ఆ నీచుల్ని అంతం చేయకపోతే ముందు ముందు కొన్ని కుటుంబాలు సర్వనాశనం కావచ్చు. చెడు నుండి మంచికి మారే అవకాశాలు కొంతమంది పోగొట్టుకోవచ్చు. వాళ్ళెవరో తెలుసుకోవడం ఎలాగ బాబు? ఈ రాత్రికే మా ఇంటికి వెళ్తాను. మా నాన్నగారికి అది పరిశీలిస్తే ఆ హంతకుల విషయం కొంతైనా నాకు తెలియవచ్చు. మిస్టర్ రాజా, ఇతనికి ఏం ప్రమాదం లేదు. రేపు ఉదయానికి కళ్ళు తెరిచి మాట్లాడగలిగే స్థితిలో ఉంటాడు. థ్యాంక్ యూ డాక్టర్. విత్ యువర్ పర్మిషన్ ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను. అలాగే మిస్టర్. ఓకే. నెక్స్ట్. అన్నయ్య, ఏం జరిగింది అన్నయ్య? ఇక్కడి నుంచి ఫోన్ రాగానే నీకే ప్రమాదం జరిగిందని నేను కంగారు పడ్డాను. మరేం పర్వాలేదమ్మా. డాడీ చావు కారకులెవరో తెలుసుకుందామని మన ఇంటికి వెళ్లి ఆధారాల కోసం వెతుకుతున్నాను. ఇంతలో హఠాత్తుగా ఇద్దరు రౌడీలు నా మీద పడి చంపడానికి ప్రయత్నించారు. పాపం, వాళ్ళ కోరిక తీరలేదు. బావా, మీరు ఆ ముఠా విషయం మర్చిపోతే మంచిదేమో. వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో మీకు ఏదైనా ప్రమాదం జరిగితే? కిషోర్, వాళ్ళు బయటపడే సమయం దగ్గర పడింది. అదిగో ఆ మంచం మీద స్పృహ లేకుండా పడి ఉన్నాడే, ఆ వ్యక్తి ఆ ముఠాకి చెందినవాడే. రేపు ఉదయానికి కళ్ళు తెరుస్తాడు. వాడి ముఠా వివరాలు హరికథ చెప్పినట్టు చెప్తాడు. ఏదేమైనా ఇక ముందు ఆ గొడవలకి వెళ్ళకన్నయ్య. పిచ్చి తల్లి, కంగారు పడకమ్మా, వెళ్ళిరా. వస్తాం బావా. నాతో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయి. థ్యాంక్ యూ. చలో మేనల్లుడు, చలో. టాటా. అలాగే. ఇవాళ చెప్పిన పని నమ్మకంగాను చాకచక్యంగాను చేసుకొచ్చినందుకు ప్రతిఫలం అందుకోండి. జగ్గు, ఖాన్, జానీ. హలో కిషోర్, నువ్వు కూడా డబ్బు అందుకోవడానికి తగిన వార్తలు ఏమైనా పట్టుకొచ్చావా? నేను చెప్పే కబురు ఎంత విలువైనదో నువ్వే నిర్ణయించుకో బాస్.
మా బావ చేత పట్టుబడ్డ బహదూర్ స్పృహ లేకుండా ఆసుపత్రిలో పడున్నాడు. రేపు వాడికి స్పృహ రాగానే బలవంతాన వాడి చేత మన రహస్యం అంతా రాబట్టుకోవాలనుకుంటున్నాడు మా బావ. గుడ్ గుడ్, చాలా ముఖ్యమైన వార్త తెచ్చా. అందుకో ఈ డబ్బు. కిషోర్, పట్టుబడ్డ ఆ పరమాత్ముడు కళ్ళు తెరిస్తే నీ బావ బెదిరించడం ఖాయం. దాంతో వాడు మన జీవిత చరిత్రలన్నీ గడగడా చదివేస్తాడు. కనుక వాడు కళ్ళు తెరవకూడదు, వాడికి తెల్లవారకూడదు. కిషోర్, వెయిట్ వెయిట్. ఆ శుభకార్యం అంటే వాణ్ణి చంపే శుభకార్యం నీ చేతుల మీదుగానే జరిపిస్తే ఈ డబ్బంతా నీది. బాస్, ఏమిటి నువ్వనేది? వాడిని నేను హత్య చేయాలా? నో, అది నా వల్ల కాదు. బాస్, నా గురించి నీకు బాగా తెలుసు. హత్యలు, రక్తపాతాలు, దొంగతనాలు, దోపిడీలు ఇలాంటి అఘాత్యలు ఏమి చేయని నీకు ఆ రోజు చెప్పాను. ఏ రోజు? నీ ముఠాలో చేరిన రోజునే. అడ్డదారిలో నడుస్తున్నా ఇలాంటి అఘాయిత్యాలు నా చేత చేయించలేవు, ఎంత డబ్బిచ్చినా సరే. ఆల్ రైట్, ఆల్ రైట్. అయితే మహాపురుషుడు అయిన నువ్వు మామూలు పని ఒకటి చేయి. ఏమిటది? సారీ ఫాదర్. బాస్, నువ్వు అనుమానించట్లే మా బావ ఆ వార్డులో కాపు కాశాడు. నన్ను చూసి వెంటపడ్డాడు. నేను అతను ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేలా చేశాను. కనుక మన జాని తన పని తేలిగ్గా ముగించుకుండొచ్చు. బాస్, ఏమాత్రం తేడా లేకుండా పని జరిపేశాను. వాడి ప్రాణాలు తీసేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చేసిన పనికి అందుకోండి బహుమానం. కిషోర్, జానీ చేసిన పని కూడా నువ్వే చేసుంటే ఇది కూడా నీదే అయ్యిండే. జానీ, బై ది బై కిషోర్, నీ వెంట తాచుపాములా తరంగొచ్చిన మీ బావ నీ ముఖ సౌందర్యాన్ని చూడలేదు కదా? లేదు, అతను నన్ను ఏమాత్రం గుర్తించలేదు. వెరీ గుడ్. ఇక మనల్ని గురించి అనుమానించడానికి మీ బావకు ఏ ఆధారమూ లేదు. ఈ సందర్భంగా మనకి దొరికిన ఆధారాలు రెండు. ఒకటి కర్చీఫ్. దానివల్ల ప్రయోజనం ఏముంది బాబు? ముక్కు ముది తుడుచుకోవడం తప్ప. బాబాయ్, కాస్త బుద్ధి ఉపయోగించి చూడు. కారులో కర్చీఫ్ దొరికింది అంటే ఇది ఆ కార్ డ్రైవ్ చేసిన వాడిదే అయి ఉండాలి. దీని మీద కే అనే అక్షరం ఉంది అంటే వాడి పేరు కూడా కే అనే అక్షరంతోనే ప్రారంభం అవుతూ ఉండాలి. సరే, రెండో ఆధారం ఏమిటి? ఆ కారు బ్లూ స్టార్ క్లబ్ దగ్గర ఆగింది అంటే ఆ క్లబ్ కి ఆ ముఠాకి ఏదో సంబంధం ఉండి ఉండాలి. ఇవాళ సాయంకాలం క్లబ్ లో నువ్వు ఈ గిటార్ వాయిస్తున్నావు. ప్రత్యేకంగా దీన్నే ఎందుకు వాయించాలి? ఇదో పరమ పవిత్రమైన గిటార్ అని కాదు. దీనిలో మనం ఒక దొరబాబుకి అందజేయాల్సిన వజ్రాలు ఉన్నాయి. ఇవిగో. గుడ్. దీన్ని ఎలా అందజేయాలి? సింపుల్. ప్రోగ్రాం జరుగుతుండగా మధ్యలో నువ్వు ఆ తీగ తెంపేస్తావు. నీ ముందు కూర్చున్న ఆ దొర
టేక్ దిస్ మ్యాన్ అని తన దగ్గర ఉన్న గిటార్ నీకు అందిస్తాడు. నువ్వు థ్యాంక్ యూ వెరీ మచ్ అని దీని వాడికి ఇస్తావు. ప్రోగ్రామ్ అయిపోయాక నువ్వు టాయిలెట్స్ లోకి వెళితే వాడు డబ్బు పెట్టి నీకు ఇస్తాడు. దట్స్ ఆల్. ఓకే. లేడీస్ అండ్